వంట వాళ్ళు ఉన్నారు. ఎంతమంది? మొత్తం రెగ్యులర్ ఇద్దరు అన్నారు సార్. అవుట్ సోర్సింగ్ ఒక లేదు పిల్లలు. రండి రండి. ఏంటి కూర? మధ్యాహ్నం కదా, బ్రింజాల్ కర్రీ మధ్యాహ్నం అనుకుంటానే. అదేంటి రసమా? ఏంటి ఇంత ఇంకా తినలేదా కొంతమంది? ఇంత మిగిలిందే? పప్పు బాగా వేసావా బా? ఎట్లా మీరు రైస్ గంజి వరుస్తున్నారా? అట్టేసరా? ఎందుకని? విటమిన్స్ పోతాయినా? వెరీ గుడ్. అదేలే, అది తెలుసునా లేదా అని అడిగాను. పిల్లలు బాగానే ఉన్నారు ఇక్కడ? అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మంచిగా చేసి పెడితే ఆనందంగా తిని బాగా చదువుకుంటావు. నువ్వు మంచిగా చేయలేదంటే నిన్ను తిట్టుకుంటా ఉంటారు. అవునా? ఏమి ఇవేనా ఇంకా ప్రొవిజన్స్? జీసీసీనా? ప్రొవిజన్స్ అంటే ఆయిల్ ఇలాంటివన్నీ ఎక్కడ? పప్పులు, పప్పు దినుసులు, ఈ పాలు, అది ఓకే. అన్ని ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకోండి. మీ సార్కి చెప్పండి, ఎక్స్పైర్ డేట్ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇష్యూ జరిగినా అది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్స్పైర్ డేటు చాలా ఇంపార్టెంట్. మీరు అవన్నీ చెక్ చేసుకోవాలా. ఈడేమో 5 రాశారు గుడ్లు, 6 ఇమ్మని చెప్పండి. అది ఎట్లా మేనేజ్ చేసుకోండి. ఎందుకంటే మీ చికెన్ లేదనంటే మేనేజ్ చేసుకోండి. చెప్పాను కదా మీకు క్లియర్గా విషయం. ఎందుకంటే క్వాంటిటీ డిఫరెంట్, నెంబర్ డిఫరెంట్. అక్కడ పొరపాటు జరిగితే ఇబ్బంది అవుతుంది. బాగానే ఉందిలేండి. వెళ్దాం పిల్లలతో మాట్లాడు. ఎలా ఉన్నాయి ఇక్కడ భోజనాలు? బాగున్నాయా? నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. మీరు తినే భోజనాలన్నీ పర్యవేక్షిస్తూ ఉంటా. ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటారు నన్ను. ఓకేనా? వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు? 5. మిల్క్ ఇస్తూ ఉన్నారా ఎవ్రీడే? డైలీ. మెనూ బోర్డు ఉందా మీకు? ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తాయా? దాంట్లో ఏమైనా తక్కువ అవుతా ఉన్నాయా? గుడ్డు తక్కువ అవుతుంది కదా, 5 ఇస్తున్నారు, 6 ఇవ్వాలి అంటే మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు. 6 గుడ్లు లేవా దాంట్లో? మెనూ బోర్డులో 6 గుడ్లు లేవా? 6 గుడ్లు ఉన్నాయి మెనూ బోర్డులో. మీరు 5 అన్నారంటే అబద్ధం చెప్తున్నట్టే కదా. 5 ఇస్తూ ఉన్నారు ఓకే, కానీ అన్నీ ఇస్తూ ఉన్నారు సార్ దాని ప్రకారం అంటే తప్పు కదా. మీకు ఈవినింగ్ స్నాక్స్ ఇస్తూ ఉన్నారా? మిల్లెట్ చిక్కీ రోజు ఇస్తారా? ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? మజ్జిగ ఇస్తున్నారా? అంటే పెరుగా మజ్జిగ? నైటు అంతేలే. నైటు అన్నం తిన్న తర్వాత ఫ్రూట్ ఏమైనా ఇస్తూ ఉన్నారా? చికెన్ ఎన్ని పీసెస్ వస్తాయి ఆదివారం మంగళవారం? 5-6 ఇస్తారా? మీరు హ్యాపీనా ఇక్కడ ఉండేందుకు? మంచి చదువుకుంటున్నారా? ప్రభుత్వం మీకు మంచి అవకాశం ఇచ్చింది, మంచి భోజనాలు పెడతా ఉంది. మన ఇంట్లో తింటామా 2 రోజులు చికెన్ వారానికి? 5 ఎగ్స్ తింటామా? ఎవ్రీడే పాలు ఇస్తారా? సాయంత్రం స్నాక్స్ ఇస్తారా? 2 రకాల కూరలు పెడతామా కదా. కాబట్టి మీకు మంచి భోజనాలు ఇస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే మీరు శారీరకంగా బాగుండాలా, సంతోషంగా చదువుకోవాలి, మంచి ఉన్నతమైన స్థాయికి పోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో. అర్థమవుతా ఉందా? దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఏదో ఊరికే అట్లా ఇట్లా టైంపాస్ చేయడము, ముచ్చట్లు వ్యవహారాలు మాట్లాడుకోవడము, సినిమాల గురించి మాట్లాడుకోవడము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చిట్ చాట్ చేయడము, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఈ క్షణం మరో క్షణం రాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మాట్లాడిన మాట ఎనికి తీసుకుందామంటే రాదు, అయిపోయింది టైం. కాలం కరిగిపోతూ ఉంటుంది. ఆ కాలాన్ని మనం వేస్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? మీకు అందరికీ మంచి మంచి రిజర్వేషన్స్ ఉన్నాయి. మీ తల్లిదండ్రులు ఎన్నో పేద స్థితిలో ఉంటారు. వాళ్ళందరూ పాపం వాళ్ళని మంచిగా చూసుకోవాలి మీరు రేపు.
అంటే మీరు ఈరోజు మంచిగా ఇష్టంగా చదివితేనే మీ భవిష్యత్తు మారిపోతుంది. అప్పుడే మీకు మంచి మంచి ఉద్యోగాలు రావడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రావడం, మంచి తెలివిగా ఫ్యాక్టరీలలో మంచి మంచి పనులు దొరకడం, స్కిల్స్ ఉంటే కనుక మంచి మంచి అవకాశాలు ఉంటాయి మీకు. అట్లా కాకుండా మీరు ఏదో వచ్చినాము, తిన్నాము, పెడతా ఉన్నారు, పండుకున్నాము, తెల్లారింది, చదువుకోకుండా ఉంటే పోతారు. మీ తల్లిదండ్రులాగానే మీరు కూడా బాధలు పడాలి. ఆ బాధలు పడాలని ఉండారా? మంచిగా ఏదో ఒకటి జీవితం మంచిగా ఉండాలనుకుంటా ఉన్నారు కదా. అనుకున్నప్పుడు బాగా మంచిగా చదవండి, కసిగా చదవండి, బాగా అట్లా ఇట్లా కాదు. అప్పుడే మీ భవిష్యత్తు మారిపోతుంది. ఒక్క 6-7 సంవత్సరాలు మీరు మంచిగా మీ ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా బీటెక్ లేకుంటే గ్రాడ్యుయేషను, దాని తర్వాత ఏదైనా పీజీ గీజీ చేసి ఒక 6-7 సంవత్సరాలు మీరు చదివారంటే మంచి మంచి జాబ్స్ వస్తాయి, ప్రైవేట్ జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మంచి మంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో మీకు స్కిల్స్ ఉంటే జాబ్స్ దొరుకుతాయి, మంచి ఏదో సరే మంచి అవకాశాలు ఉంటాయి. చదువు అనే ఆయుధం మీ చేతిలో ఉంటాయి. అర్థమవుతుందా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత టిఫిన్స్ అన్నీ బాగుంటాయా మీకు? ఏదైనా ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మార్చాలా? ఒక టిఫిన్ మారుస్తా, ఏం మార్చాలి మీ ఇష్టం. అది లేదు అన్నీ బాగున్నాయంటే ఓకే, వెల్ అండ్ గుడ్, సంతోషం, వెరీ గుడ్. అన్నీ బాగుంటాయంటే మంచి ఆస్తి ఇది వాస్తవంగా. లేకపోతే టిఫిన్ మార్చాలంటేనే నాకు ఉప్మా మార్చాలంటారు మామూలుగా. మీరు ఉప్మా కూడా బాగుందంటున్నారు కదా. ఉప్మా చట్నీ బాగుంటుందా? తగినంత పెడతారా? కడుపు నిండి ఏమైనా భోజనం కూడా 2 సార్లు అయినా పెడతారా? ఇంకా మిగిలింది ఆడ మీరు తినంగా కూడా, అంటే మంచిగా చేశారు మీకోసం. వెరీ గుడ్, బాగా చదువుకోండి. ఓకే, కంప్లైంట్లు కూడా ఏం లేవు, అన్నీ రాశారు మీరు. ఎవరు కూడా కంప్లైంట్లు ఏం లేవు, అంతా బాగుందనే రాశారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.